తెలంగాణలో గ్రూప్ 1 కు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. 2022లో ఇచ్చిన పాత నోటిఫికేషన్ రద్దు చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. 563 పోస్టులకు దరఖాస్తులను టీఎస్పీఎస్సీ ఆహ్వానించింది. గతంలో అప్లై చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో దరఖాస్తు ఫీజు చెల్లించిన వారికి మినహాయింపు ఇచ్చింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఇస్తారు. కిరణ్ భూపతి, జస్ట్ విదిన్ అవర్స్ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ. అప్డేట్ చెప్పండి. హరి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని నిన్న మధ్యాహ్నం రద్దు చేసింది. రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇటీవల కాలంలో ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చినటువంటి 60 పోస్టులకు అదనంగా 563 పోస్టులు పూర్తిగా కొత్త పోస్టులకు క్రియేట్ చేసి దాదాపు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా నిన్న సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో 2022లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో అక్టోబర్ నెలలో నిర్వహించారు. అది పేపర్ లీకేజ్ కారణంగా కూడా ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి. మరొకసారి కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించినటువంటి టీఎస్పీఎస్సీ అందులో పారదర్శకత పాటించకపోవడం, అంతేకాకుండా బయోమెట్రిక్ లాంటి తప్పిదాలు ఉండటంతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ పరీక్షను కూడా అప్పుడు రద్దు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఎక్కడ కూడా అక్రమాలకు తావు లేకుండా ప్రతి ఎగ్జామ్ను కూడా పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు మరొకసారి అప్లై చేసుకోవాలి, కానీ వాళ్ళకు మాత్రం ఫీజులు మినహాయించింది. ప్రస్తుతం అయితే టీఎస్పీఎస్సీకి నోటిఫికేషన్కి సంబంధించి జూన్లో కావచ్చు, లేదంటే మేలో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష ఏదైతే ఉందో సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14వ తేదీల వరకు అయితే దరఖాస్తులను ఆహ్వానించినటువంటి టీఎస్పీఎస్సీ 563 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే తాజాగా నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. హరి.